ఇది బాండ్ సంతకం పెట్టి కింద సంతకం పెట్టి బాండ్ ఇచ్చారు. ఇద్దరు సంతకాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా పెట్టారు సంతకం. ఇద్దరు సంతకాలు ఉన్నాయి. ఫోటోలే కాదు సంతకాలు కూడా మీ ఇద్దరే ఉన్నాయి. సంవత్సరంలో 3 బండలు ఇస్తా అన్నారు, ఒక బండే ఇచ్చారు కదా. మోసం చేశారా లేదా? మీ బాండ్ ఇచ్చి షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు. 3 బండ్లల్లో ఒక బండే ఇచ్చారు. తల్లికి వందనం ఎగ్గొట్టారు, ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు. ఇంకా బోళ్ళనున్నాయి ఎగ్గొట్టినాయి. దీపంలో 3 బండ్లకు ఒక బండ, 2 బండ్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, తల్లికి వందనం ఎగ్గొట్టారు, అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారు, ఆడవాళ్లకు ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, మైనారిటీ వీళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు. ఇవన్నీ ఎగ్గొట్టారు కదా. సంతకం మాత్రం ఇద్దరిది సంతకం. సిగ్గుపడకుండా అవన్నీ ఇచ్చేశామని చెప్పి చెప్తున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. దగా కాదా ఇది? మీ వంచన కాదా? షూరిటీ అన్నారు కదా. ఇది ఫౌండేషనల్ 4వ పేజీ, ఫౌండేషనల్ రిఫార్మ్స్ అండ్ ఫస్ట్ యాక్షన్స్ అంటే మొదటి చర్యలు, పునాది రాళ్లు. దాంట్లో చెప్తాడు మెగా డిఎస్సీ అంట. తొలడుగల్లా తప్పటడుగు అయిపోయింది. మెగా డిఎస్సీ సంవత్సరంలో ఒక్కడికి ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా? ఎక్కిన నెలకే 100 రోజుల్లోపు టీచర్ పోస్టింగ్లు ఇస్తా ఉన్నారు. తొలడుగు తప్పటడుగు. ఇంకొకటి ఏంటంటే రిపీలింగ్ ఆఫ్ ఏపీ టైటిలింగ్ యాక్ట్. టైటిలింగ్ యాక్ట్ రిపీలింగ్ అన్నావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి, కొనసాగిస్తున్నటువంటి సర్వే లేదా ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ టైటిల్ రికార్డ్స్ యథావిధిగా కొనసాగుతుందా లేదా? అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓట్ల కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి, తప్పుడు మాటల్ని ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈటీవీ, ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇట్లాంటి అన్ని ప్రచార మాధ్యమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చిగా విషం చిమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం మొత్తాన్ని మీరు సర్వే ఆపారా? ఎల్పిఎంలో సర్వే ఆపలేదు కదా. మరి సర్వే ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ రోజు కూడా ఈనాడులో రాస్తారు. ఈ రోజు కూడా ఈనాడులో రాస్తారు. ఏం రాస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవడు కూడా ఏలు పెట్టి ట్యాంపరింగ్ చేయలేనటువంటి దుర్భేద్యమైనటువంటి రెవెన్యూ రికార్డు వ్యవస్థని తయారు చేస్తున్నామని. నువ్వా తయారు చేసింది? నువ్వు కాదు కదా తయారు చేస్తున్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ, అవునా కాదా? మరి విషం చిమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మొత్తాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.